కొంత సమయం ధ్యానం చేయడానికి కేటాయించండి. శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా జీవించండి. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి నటించడం తెలియదు, ఆత్మ గౌరవంతో జీవించడం తప్ప. వాడు ఎవ్వడికీ నచ్చడు. ఒకవేళ నచ్చితే ఎవ్వరూ వదులుకోలేరు. వాడి బలమూ అదే, బలహీనత కూడా అదే. గతాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే సమయం వృధా తప్ప లాభం లేదు. గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తును నీకు నచ్చినట్లు మలుచుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. నీ ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. నీ ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. నీ ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కానీ నీ ఆయుధం పుస్తకమైతే ఈ ప్రపంచాన్నే గెలవగలవు. పుస్తకాలు మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయి.